దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభు పేర ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పర్యాయం ఈ రీతిగా మీతో కలిసి వాక్యాన్ని పంచడానికి దేవాది దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మనము నేటి దిన ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 75వ కీర్తన, ఆసాపు రచించిన కీర్తన 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 75వ కీర్తన 6వ వచనం. తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యము నుండైనను హెచ్చు కలుగదు. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడవగు దేవా, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయాన మేము మీ వాక్యమును వినబోతుండగా మాతో మీరు మాట్లాడండి స్వామి. ఈ చదువుబడిన వాక్య భాగము ద్వారా ఆత్మదేవ మీ తలంపును అనుగ్రహించి మీ దాసుని ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఒక చిన్న విషయాన్ని ఈ సమయాన నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మరొకసారి చదువుతున్నాను. తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు అన్నారు. దేవుని బిడ్డలారా, చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. ఈ వచనం చదివినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు అంటే మీరు గమనించి చూడండి. తూర్పు నుండి అయినను, పడమర నుండి అయినను హెచ్చు కలుగదు. తరువాతి మాట అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు అని వాడిన మాట. అంటే హెచ్చు కలిగేటటువంటి దిక్కును గురించి మర్మంగా ఈ మాట ఆసాపు ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ కీర్తనాకారుడు తూర్పు నుండి అయినను, పడమర నుండి అయినను అని చెప్పి ఆ తరువాత మిగిలిన రెండు దిక్కుల యొక్క ప్రస్తావన లేకుండా విచిత్రమైన మాట మాట్లాడుతున్నారు. సహజంగా అయితే ఈ వచనం ఎలా వ్రాయబడాలి? తూర్పు నుండి అయినను, పడమర నుండి అయినను, ఉత్తరం నుండి అయినను, దక్షిణము నుండి అయినను హెచ్చు కలుగదు అనే మాట వ్రాయాలి. లేదా కనీసం మిగిలిన ఆ ఉత్తర దక్షిణ దిక్కుల గురించిన ప్రస్తావన చేయాల్సి వస్తే కనీసం ఒక దిక్కైనా చెప్పాలి. అసలు ఆ ఉత్తర దక్షిణ దిక్కులను గురించి ఏమాత్రం మాట్లాడకుండా అరణ్యము నుండైనను హెచ్చు కలుగదు అన్నాడు. అంటే ఇందులో మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏమిటి? ఆసాపు ఈ కీర్తనలో హెచ్చు కలిగేటటువంటి దిక్కు, దాని గురించి చాలా మర్మముగా తెలియచేస్తూ ఉన్న రహస్యమైన ఓ సంగతిని అందులో చెప్పకనే చెప్తూ ఉన్నారు. మీరు గమనించి చూడండి. తూర్పు అనగా సూర్యోదయపు దిక్కు, పడమర అనేది పశ్చిమ దిక్కు అనేది సూర్యాస్తమయ దిక్కు. ఈ తూర్పు కానీ పడమర ఈ రెండు ఒకదానికోటి ఎదురెదురుగా ఉండేటటువంటి దిక్కులు ఇవి.
ఈ దిక్కులలో మనకు హెచ్చు కలుగదు అని చెప్పారు. చెప్పిన తరువాత మరి హెచ్చు లేకపోతే ఘనత కావచ్చు, హెచ్చు కావచ్చు, లేకపోతే మరొక గౌరవం కావచ్చు, మరొక ఆశీర్వాదం కావచ్చు, ఏ దిక్కు నుంచి కలుగుతుందో అనే విషయంలో స్పష్టంగా చెప్పకుండా అసలు మిగిలిన రెండు దిక్కుల యొక్క ప్రస్తావన లేకుండా కేవలము అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు అనే ఒక మాట చెప్పారు. దీని నుంచి మనం నేర్చుకోవలసిన సంగతి ఏమిటి? ఇందులో మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏమిటి? ఆసాపు ఈ కీర్తన ఇందులో చెప్పిన ఈ 6వ వచనం యొక్క సంగతిని గురించి మనము ఏమి గ్రహించాలి, ఏం చెప్పుకోవాలి ఇందులో? ఇది ఒకే ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా ఆసక్తికరమైన విషయం చెప్తున్నాను. అందరూ శ్రద్ధగా వినండి. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రికుల యొక్క భూమి, ఇశ్రాయేలు దేశం లేదా యూదా దేశమని, లేదా హెబ్రీయుల ప్రాంతమని, హెబ్రీయులని, యూదులని, ఇశ్రాయేలని ఇవంతా ఒకటే. ఈ 12 గోత్రముల వారు భూమిని పంచుకున్నప్పుడు 12 గోత్రాల వారు ఎవరికి ఏ గోత్రం, ఆషేరు గోత్రం కానీ, గాదు, నఫ్తాలి, జెబులూను, ఇశ్శాఖారు, మనషే, బెన్యామీను, ఈ గోత్రములన్నీ, ఈ గోత్రకర్తలు వారి వారి భూభాగాలను వారు పంచుకున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క దేశం తూర్పు, పడమర అన్నారు. ఈ తూర్పు నుంచి అయినను పడమర నుంచి అయినను మనకు హెచ్చు కలుగదు అన్నారు. మరి హెచ్చు అనేది ఎక్కడి నుంచి కలుగుతుంది? ఏ దిక్కు నుంచి కలుగుతుంది? ఉత్తర ప్రాంతం నుంచి, ఉత్తర దిక్కు నుంచి కలుగుతుందా, లేక దక్షిణపు దిక్కు నుంచి కలుగుతుందా? ఏవి దిక్కు నుంచి కలుగుతుంది అనేది ఏం మాట్లాడలేదు. కేవలము 2వ పంక్తిలో వాడిన మాటలు దిక్కుల యొక్క ప్రస్తావన లేకుండా, అసలు దిక్కులనే ప్రస్తావించకుండా అరణ్యము నుండి హెచ్చు కలుగదు అన్నాడు. అరణ్యము నుండి హెచ్చు కలుగదు. మొదటి పంక్తిలో 2 దిక్కుల గురించి చెప్పారు. 2వ పంక్తిలో అసలు దిక్కుల యొక్క ప్రస్తావన లేకుండా అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు అన్నాడు. ఈ మాటే ఆశ్చర్యాన్ని కలిగించింది. అరణ్యం నుంచి కలగదు అనే మాట ఏమిటి? ఆ మాట ఎందుకు వాడవలసి వచ్చింది? మీరు మొదటి పంక్తిలో దిక్కులను కదా ఎత్తి మాట్లాడింది. తూర్పు నుంచి అయినను పడమర నుంచి అయినను కలుగదు, తర్వాత ఉత్తరం నుంచి కానీ దక్షిణం నుంచి హెచ్చు కలుగదనే మాట వ్రాయబడాలి. కానీ అలా వ్రాయకుండా అరణ్యము నుండి హెచ్చు కలుగదు అన్నాడు. అరణ్యము నుండి హెచ్చు కలుగదు. దేవుని బిడ్డ, చాలా క్లుప్తమైన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది కూడా చిన్న తలంపు. అనేకులు ఈ వచనం చదివినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలో ఒక ప్రశ్న అనేది వస్తుంది. ఈ 75వ కీర్తన చదివే ప్రతిసారి కూడా 6వ వచనం దగ్గర మనకు ఓ ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది.
ఆ ప్రశ్నను అనేకులు లేవనెత్తారు. ఆ ప్రశ్నకు మరి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి నేను మీకు లేఖనం ద్వారా తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నా. సరే, అంశంలోనికి వస్తున్నాను. రెండు దిక్కుల ప్రస్తావన అయిపోయింది. మొదటి తూర్పు. ఈ దిక్కుల యొక్క ప్రాముఖ్యతలు అనే విషయాన్ని నేనేం చెప్పటం లేదు. తూర్పు దిక్కు యొక్క ప్రాముఖ్యత ఏమిటి, లేఖనంలో తూర్పు దిక్కును గురించి, తూర్పు గాలిని గురించి, అదేవిధంగా ఉత్తరపు గాలిని గురించి, దక్షిణపు గాలిని గురించి చాలా సంగతులు మనం లేఖనం చదివేటప్పుడు గమనిస్తాం. చాలా సంగతులు చెప్పబడ్డాయి కూడా. అయితే ఇప్పుడు ఈ విషయాలేమి నేను ప్రస్తావించడం లేదు. ఒకే ఒక్క సంగతి, మనకు హెచ్చు కలిగించు దిక్కు ఏది? ఏ దిక్కు క్రీస్తునందున్న విశ్వాసిని ఘనపరుస్తుంది? ఏ దిక్కు క్రీస్తునందున్నటువంటి విశ్వాసికి హెచ్చు కలగజేస్తుంది, ఘనత కలుగజేస్తుంది, ఉన్నత ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి చేరుస్తుంది? ఆ విషయాన్నే ఈ సమయంలో ప్రస్తావిస్తున్నాను. ఈ దిక్కుల యొక్క ప్రాముఖ్యతలు ఏమి మీకు తెలియచేయటం లేదు. సరే, అంశంలోనికి వద్దాం. ఇశ్రాయేలు భూభాగం తూర్పు దిక్కున, ఇటు తూర్పు, పశ్చిమ దిక్కు, ఈ వైపున మధ్యధర సముద్రం ఉండటం పశ్చిమ దిక్కున, ఉత్తరపు భాగమున లెబానోను పర్వత శ్రేణులు ఉండటం, దక్షిణ దిక్కున యూదయ అరణ్య ప్రాంతం ఉండటం మనం చూస్తాం. మీరు ఇశ్రాయేలు దేశం యొక్క ఈ ఎల్లలు, సరిహద్దులను, దిక్కులను మీరు పరిశీలన చేస్తే ఈ విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇశ్రాయేలుకు తూర్పు దిక్కు, మీరు ఆ పటాన్ని కనుక మీరు చూస్తే, తూర్పు యువతలి ప్రక్కన పశ్చిమ వైపున సముద్ర ప్రాంతం, ఉత్తర ప్రాంతమేమో లెబానోను పర్వత శ్రేణులు ఉన్నటువంటి ప్రాంతం. ఇశ్రాయేలు భూభాగానికి దక్షిణ దిక్కు యూదయ అరణ్య ప్రాంతం. ఇప్పుడు ఈ మాట మీరు చూడండి. తూర్పు నుండి అయినను పడమర నుండి అయినను మీకు హెచ్చు కలగదు. అంటే ఇప్పుడు మనకు హెచ్చు కలిగించేటువంటి దిక్కు ఏది అనే ఒక్క విషయమే కదా నేను ప్రస్తావించదలిచింది. తూర్పు ఆ సూర్యోదయపు దిక్కు, సూర్యోదయమో సూర్యాస్తమయమో నేను ముందే చెప్పాను. వీటి యొక్క ప్రాముఖ్యతలు కానీ, ఈ తూర్పు గాలి కానీ, ఉత్తర గాలి కానీ, దక్షిణ గాలి, వీటి యొక్క ప్రాముఖ్యతలను అసలు ఇక్కడ ప్రస్తావించడం లేదు. ఒకటే ఒక చిన్న మాట, విశ్వాసికి హెచ్చు కలిగించు దిక్కు ఏది అన్నదే. ఎందుకంటే తూర్పు నుండి పడమ నుండి హెచ్చు కలగదు అన్నాడు. అంటే సరే, ఇప్పుడు తూర్పు దిక్కు హెచ్చు కలగదు, తూర్పు తట్టు చూచామనుకోండి హెచ్చు కలగదనే మాట ఆసాపు తెలియజేస్తున్నారు. పశ్చిమ వైపున, పడమర వైపున ఏమన్నా ఆశీర్వాదం దొరుకుతుందా, హెచ్చు దొరుకుతుందా, ఘనత దొరుకుతుందా అని చూస్తే అటువైపున లేదు అన్న విషయం స్పష్టమైంది. ఇంకా రెండు దిక్కులు ఉన్నాయి.
అందులో ఒకటి ఉత్తర దిక్కు, రెండోది దక్షిణ దిక్కు. ఉత్తర దక్షిణ. ఉత్తరమున ఉన్నటువంటి వాటి గురించి చెప్పాను. ఇశ్రాయేలు భూమికి వారికి ఉత్తర దిక్కున లెబానోను పర్వత శ్రేణులు ఉన్నాయని చెప్పాను. దక్షిణమున అరణ్యము ఉన్నదని చెప్పాను. ఇప్పుడు చూడండి, తూర్పు నుంచి కలుగదు, పడమర నుంచి హెచ్చు కలుగదు అన్నాడు. రెండవ పంక్తిలో ఏమని మాట్లాడారంటే అరణ్యము నుండి హెచ్చు కలుగదు. అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు అంటే ఇక్కడ దిక్కును దాని పేరును ప్రస్తావించటంలా, దిక్కు కానీ దాని పేరును ప్రస్తావించకుండా ఏమన్నాడు? అరణ్యము నుండి హెచ్చు కలుగదు అన్నాడు. ఇక రెండవ మాట లేదు, రెండవ దిక్కు గురించి లేదు. ఇక అరణ్యము ఉన్నటువంటి దిక్కు ఏది? ఇశ్రాయేలు దేశమునకు దక్షిణమున అరణ్యము, యూదయ అరణ్య ప్రదేశం ఉంది. అంటే ఇప్పుడు తూర్పు నుంచి నీకు హెచ్చు కలుగదు. రెండోది పడమర నుంచి నీకు హెచ్చు కలుగదు. అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదన్నాడు. అరణ్యము నుండి హెచ్చు కలగదు అంటే దక్షిణపు దిక్కు నుండి అయినను నీకు హెచ్చు కలుగదు. దక్షిణ దిక్కు నుండి కూడా నీకు హెచ్చు కలుగదు. ఇంకా తర్వాత మాట చెప్పలేదు, తర్వాత దిక్కు యొక్క ప్రస్తావన లేదు, అరణ్యంతో ఆపేశాడు. అంటే ఇక్కడ తూర్పు పడమర అరణ్యము ఉన్నటువంటి దిక్కు ఏదంటే దక్షిణ దిక్కు. తూర్పు నుండి అయినను, పడమర నుండి అయినను, దక్షిణము నుండి అయినను హెచ్చు కలుగదు. ఇక మిగిలినది ఒకే ఒక దిక్కు. ఆ దిక్కు ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కు. ఈ ఉత్తర దిక్కున ఏమున్నది అంటే లెబానోను పర్వత శ్రేణులు ఉన్నాయని చెప్పా. లెబానోను అనే మాటకు అర్థం తెల్లని తెలుపు లేక పరిశుద్ధత. ఒక విషయం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఉత్తర దిక్కు నుండి మనకు ఆశీర్వాదం దొరుకుతుంది. మరి ఏ దిక్కు నుండి? తూర్పు నుంచి కానీ, పడమర నుంచి కానీ, అరణ్య ప్రాంతము ఉన్నటువంటి దక్షిణ దిక్కు నుండి అయినా మనకు హెచ్చు కలుగదు. కానీ ఉత్తర దిక్కు నుంచి మనకు హెచ్చు కలుగుతుంది. ఉత్తర దిక్కు నుంచి మనకు హెచ్చు కలుగుతుంది. ఈ దిక్కు నుంచి మనకు ఘనత కలుగుతుంది. ఎందుకు అంటే ఇక ఉత్తర దిక్కు యొక్క ప్రాముఖ్యత చెప్పుకోవాలి. ఉత్తర దిక్కున దేవుని సభాపర్వతము ఉన్నదని, ఉత్తర దిక్కున మహారాజు యొక్క సింహాసనం ఉందని, ఉత్తర దిక్కు యొక్క ప్రాముఖ్యతను అంటే సభాపర్వతము యొద్ద నుంచి, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతము యొద్ద నుంచే మహారాజు సింహాసనము ఉన్నటువంటి ఆ దిక్కు నుంచే మనకు ఘనత కలుగుతుంది, మనకు హెచ్చింపు కలుగుతుంది. అంతేకాని మరి ఎవరి వలన మనకు ఘనత కలుగదు. మనకు ఘనత కలిగేది మనుష్యుల వలన కాదు. మనుష్యుల వలన మనకు ఘనత కలుగదు. మనుష్యుల వలనే కాక మరి ఏ ఇతర దిక్కు నుంచైనా సరే నీకైనా నాకైనా
ఘనత కలుగదు. మనకు ఘనత కలిగేది ఒకే ఒక్క దిక్కు, అది దేవుని సింహాసనము ఉన్నటువంటి ఉత్తర దిక్కు. అనగా దేవుడే దిక్కుగా గల ప్రజలకు దేవుని యొద్ద నుంచి ఘనత కలుగుతుంది. ఒకరిని ఘనపరచటం, ఒకరిని తగ్గించటం అనేది ఆయన ఇష్టం. ఒక వ్యక్తిని ఘనపరచాలని దేవుడు ఆశించినట్టయితే ఎవరు అవమానపరచలేరు. ఘనతలు అనేవి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నది. ఘనత అనేది ప్రభు మనకు ఇవ్వాల్సింది. మనుషులు ఘనపరచవచ్చు, తిరిగి మరలా అదే మనిషి అవమానించవచ్చు. కొన్ని మార్లు మనలను పొగిడినటువంటి వారే మనలను దూషిస్తారు. మనను ఘనపరిచిన వారే మనకు అవమానాన్ని కలుగచేయటానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఘనపరచాలని ఆశించినప్పుడు అతడు గొర్రెల దొడ్డిలో ఉన్న ఆ సమయానికి సింహాసనం మీదకి వస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ఘనపరచాలని ఆశించినప్పుడు అతడు చెరసాల్లో ఉన్న సింహాసనం మీదకి వస్తాడు. చెరసాల్లో ఉన్నా సరే ఆ చెరలో నుంచి వెలుపలికి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెడతాడు. నెబుకద్నెజర్ సింహాసనం మీద ఉన్నవాడే, కానీ దేవుడు అతని గర్వమును అణుచుట కొరకు గర్వమనచి గద్దెను దించి ఘనుడైన నెబుకద్నెజర్ను అరణ్యానికి తీసుకొని పోయి గడ్డి మేయిట్టు చేశాడు. గడ్డి మేసేటట్లు చేశాడు. కాబట్టి ఘనత అనేది ప్రభు ఇవ్వాలి మనకు. మనుషులు ఇచ్చేటటువంటి ఘనత అది తాత్కాలికమైనదే. ఈరోజు ఉండొచ్చు ఘనత, అదే మనిషి తిరిగి మరలా నీ మీద అవమానకరమైన మాట మాట్లాడవచ్చు. మనుషులు ఇచ్చేటటువంటి ఘనత, మనుషులు ఇచ్చేటటువంటి మెప్పు శాశ్వతంగా మన దగ్గర ఉండేది కాదు. దేవుని యొద్ద నుంచి కలిగేటటువంటి మెప్పు, దేవుని యొద్ద మనకు కలిగేటటువంటి ఘనత అది శాశ్వతమైనది. కాబట్టి ఉత్తర దిక్కు నుంచి ఘనత కలుగుతుంది, అనగా దేవుని యొద్ద నుంచి మనకు ఘనత కలుగుతుంది అనే విషయాన్ని ఆసాపు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొద్ద నుంచి మనకు ఘనత కలుగుతుంది. ఇంకొక మాట చెప్తాను. ఈ ఉత్తర దిక్కున లెబానోను ఉత్తర దిక్కున సభాపర్వతం ఉందని అదొక కోణం. మరొక కోణాన్ని కూడా మీ ముందుంచి ఇంకా మాట ముగిస్తాను. ఉత్తర దిక్కున లెబానోను పర్వత శ్రేణులు ఉన్నాయి. ఆ లెబానోను అనే మాటకు తెల్లని తెలుపు లేక పరిశుద్ధత అని చెప్పాం. అంటే మన పరిశుద్ధత వలన, దేవుని యొద్ద మనం పొందుకున్నటువంటి పరిశుద్ధత వలన మనకు ఘనత కలుగుతుంది అనేది మరొక కోణం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి పరమగీతంలో చెప్పబడిన ఒక మాట, లెబానోను పర్వత సమరూప వైఖరి కలిగిన వాడు, ఆ లెబానోను సమరూప వైఖరి బలవంతుడగువాడు బహుప్రేమ పాత్రుడు. ఎంతో సుందరుడమ్మ తాను అనే పాటలో మేలిమి బంగారు స్థలమందు నిలిచిన చలువ రాతిని బోలు బలమైన పాదాలు, ఆ లెబానోను సమరూప వైఖరి బలవంతుడగువాడు బహుప్రేమ పాత్రుడు. లెబానోను పర్వత సమరూప వైఖరి
యేసుక్రీస్తు ప్రభువారి ఆయన వైఖరి ఎటువంటి వైఖరి అంటే పరిశుద్ధమైన వైఖరి. పరిశుద్ధమైన వైఖరి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధత, అటువంటి వైఖరి నీవు నేను కలిగినట్టయితే, నీవు నేను కలిగి ఉన్నట్టయితే అప్పుడు మనకు ఘనత కలుగుతుంది. ఏదేమైనా ఒకే ఒక మాట ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి అంటే, ఘనత అనేది ఏ దిక్కు నుంచి కలుగుతుంది? ఘనత అనేది మనకు ఉత్తర దిక్కు నుంచి కలుగుతుంది. ఘనత కలిగించు దిక్కు, హెచ్చు కలిగించు దిక్కు అన్నది ఈ దిన వర్తమానం. కాబట్టి మనకు హెచ్చు కానీ, ఘనత కానీ, మహిమ కానీ, ఆశీర్వాదం కానీ యేసునాథుని యొక్క వైఖరి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వైఖరి కలగాలి అంటే ఉత్తర దిక్కు వైపుకు మనం చూడాల్సిందే. సభాపర్వతం వైపు చూడాల్సిందే. మహారాజు సింహాసనం ఉన్నటువంటి దిక్కున మనం చూచినట్టయితే అప్పుడు మనకు హెచ్చు కలుగుతుంది, ఘనత కలుగుతుంది. ఆయన హెచ్చించినప్పుడు ఏ మనుష్యుడు మనలను తక్కువ చేయలేడు. కనుక దేవుడిచ్చేటటువంటి ఘనత మీద మనం ఆధారపడదాం. మనుషుల యొక్క మెప్పు ఎప్పుడు మనం ఆశించకూడదు. మనుష్యులను మెప్పు ఆశించినట్టయితే మనము అపరాధంలో పడిపోతాం. కొన్ని మార్లు మనుష్యుల యొక్క మెప్పు ఎలా ఉంటుందంటే పడిపోవటానికే పడిపోవటానికి సోపానం అవుతుంది. కొంతమంది పొగిడారంటే ఆ పొగడ్త మనం పడిపోవటానికి ఒక పెద్ద ముప్పు కలిగించేదై ఉంటుంది. ఉదాహరణకు హేరోదు ఒకానొక దినాన తన సభలో కూర్చొని మాట్లాడుతున్న తూరు సీదోనీయులు వచ్చినప్పుడు వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో హేరోదు యొక్క స్వరాన్ని, ఆహా నిశ్చయముగా ఇది దైవస్వరమే గాని మరొక స్వరము కాదు అని వారు పొగిడినప్పుడు ఆ పొగడ్త ఎంత దారుణానికి దారితీసింది. పురుగులు పడి చనిపోయే విధంగా అంతగా ప్రభావాన్ని చూపింది. కాబట్టి మనుషుల యొక్క పొగడ్తలు అనేవి మనకు నష్టాన్ని కలగజేస్తాయి. మనుషుల యొక్క ఘనత అనేది మనకు కొన్ని మార్లు మన పరిశుద్ధతనే దూరం చేస్తుంది. కొన్ని మార్లు దేవుని మహిమను దొంగిలించే విధంగా చేస్తుంది. కాబట్టి మనకు ఘనత హెచ్చు కలిగించే దిక్కు ఒక్కటే, ఉత్తర దిక్కు. ఆ దిక్కు వైపు చూడండి, మనకు హెచ్చు కలుగుతుంది. ఆ దిక్కు వైపు చూడండి, మనకు ఘనత కలుగుతుంది. ఎవరు మనల్ని ఘనపరచాల్సిన పని లేదు. దేవుడు మనను ఘనపరచాలని ఆశించినప్పుడు ఒకవేళ నీవు గొర్రెల దొడ్డిలో ఉన్నా నిన్ను తీసుకెళ్తాడు, సింహాసనం మీదకి తీసుకెళ్తాడు. దేవుడు నిన్ను హెచ్చించాల్సిన సమయం వచ్చినప్పుడు ఒకటే, హెచ్చించాల్సిన సమయం వచ్చినప్పుడు నువ్వు చెరసాల్లో ఉన్న సింహాసనానికి వస్తావు. కాబట్టి ఈ మాటలు గమనించండి, ఈ మాటలు గ్రహించి దేవుని దిక్కు ఉత్తర దిక్కు వైపు చూడండి. ఘనత, మహిమ, మెప్పు పొందండి. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమేన్. ప్రభు మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.